ఓకే, దీనివల్ల ఏం జరుగుతుందంట, గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ అని అంటే ప్రపంచము, వార్మింగ్ అంటే హీట్ ఎక్కిపోవడం. సో ప్రపంచం అంతా వేడెక్కిపోతుంది. సో ప్రపంచం అంతా వేడెక్కిపోవడాన్ని ఏమని పిలుస్తారు అని అంటే గ్లోబల్ వార్మింగ్ అనేసి పిలుస్తారు. ఓకేనా, సో ప్రపంచం అంతా వేడెక్కిపోవడాన్ని గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. సో ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది అని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల జరుగుతుంది. ఓకే, ఏ గ్యాసెస్? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్, ఇంకా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్, కోల్ మైన్స్, మెటల్ మైన్స్, సిమెంట్ ఇండస్ట్రీస్, ఇట్లాంటివన్నీ ఇండస్ట్రీస్ అన్నీ ఏం చేస్తాయి అని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ లిస్ట్ ఏంటివి అని అంటే వేటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్, మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాస్, నైట్రస్ ఆక్సైడ్ కూడా N2O గ్రీన్ హౌస్ గ్యాస్ అండి, మళ్ళీ NO గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. నోట్ దిస్ పాయింట్. కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్, మళ్ళీ కార్బన్ మోనాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. ఓకే, తర్వాత SFX గ్రీన్ హౌస్ గ్యాస్, కానీ సల్ఫర్ డైఆక్సైడ్ SO2 అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. తర్వాత హైడ్రోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్ 32 అండ్ పర్ఫ్లోరో మీథేను, పర్ఫ్లోరో ఈథేను, ప్రొపేను, పర్ఫ్లోరో బ్యూటేను, పర్ఫ్లోరో సైక్లోబ్యూటేను, పర్ఫ్లోరో పెంటేను, పర్ఫ్లోరో హెక్సేను, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానివేదంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ మళ్ళీ గ్రీన్ హౌస్ గ్యాసే, నైట్రోజన్ మోనాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, సల్ఫర్ డైఆక్సైడ్ కూడా కాదు, ఆక్సిజన్ కూడా కాదు, నైట్రోజన్ కూడా కాదు. నైట్రోజన్ 78% ఉంది ఎన్విరాన్మెంట్లో, మరి నైట్రోజన్ గ్రీన్ హౌస్ గ్యాస్ అయితే ఇంక అంతే సంగతి. ఆక్సిజన్ కూడా 21% ఉంది ఎన్విరాన్మెంట్లో, అది కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ అయితే ఇంక అంతే సంగతి. సో కాబట్టి ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాదు. కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ గ్రీన్ హౌస్ గ్యాసులు కాదు. మిగతా ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసులు అన్నమాట. ఓకే, అయితే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి మినిమం ఒక్కొక్క దానికి 150+ ఇయర్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఒక్కసారి గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది నేచర్లోకి, ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయితే ఇంక అంతే, నువ్వు దాన్ని పతంగుల్లాగా కిందకి లాగి దాన్ని ఏమో చేయాలంటే ఏం చేయలేవు, అది ఇంకా అది ఆడే ఉంటుంది మినిమం 150 సంవత్సరాలు. ఇదైతే హైడ్రోఫ్లోరోకార్బన్ అయితే మినిమం 3200 ఇయర్స్ దీని లైఫ్ స్పాన్ అంట. 3200 ఇయర్స్ లైఫ్ స్పాన్ అంట. అది ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది. అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన వాటికి ఎవ్వడేం చేయలేడు. నువ్వేం చేయాలా, ఇక నుంచి రిలీజ్ చేయడాన్ని తగ్గించుకోవాలి తప్ప రిలీజ్ అయిపోయిన వాటిని మనం ఏం చేయలేము. కాబట్టి అందుకే డెవలప్డ్ కంట్రీస్కి ఫైన్. వాళ్ళు ఫైన్ ఎందుకు వేస్తున్నారు, వాళ్ళు రిలీజ్ ఎక్కువ చేశారు, వాళ్ళు ఇప్పుడు దాన్ని తగ్గించుకునే ఛాన్స్ వాళ్ళకు కూడా లేదు కదా, అది ఎవరు ఏం చేయలేరు, అందుకే వాళ్ళు ఫైన్ కట్టాలి. దాన్నే గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని పిలుస్తారు. ఫైన్ అనకుండా గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని పిలుస్తారు, కొంచెం స్టైల్గా, ప్రొఫెషనల్గా. ఓకే, సో ఇట్లా మనకి నంబర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రీన్ హౌస్ ఇందులో అర్త్ మీదకి ఇన్సోలేషన్, ఇప్పుడు ఇది భూమి కదా, లైక్ ఇది భూమి, ఇవి భూమి మీదకి ఏం చేస్తాయి, సన్ రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, రేడియేషన్స్ ఎండ వస్తుంది, రిలీజ్ అయినప్పుడు ఈ భూమి ఏం చేస్తుంది, సో సన్లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని మిగతా కొంచెము ఏం చేస్తుంది అంటే ఎమిట్ చేస్తుంది అనమాట బయటికి. వీటిని ఏమంటారంటే ఇన్సోలేషన్ అంటారు. ఓకే, ఇన్సోలేషన్ రేడియేషన్స్ అంటారు. వీటికి ఎనర్జీ ఎక్కువ, వేవ్ లెంత్ తక్కువ వీటికి. ఓకే, వేవ్ లెంత్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ. వీటికి ఏంది, వేవ్ లెంత్ ఎక్కువ, ఎనర్జీ తక్కువ. ఇప్పుడు ఇది సగము అబ్జార్బ్ చేసుకొని మిగతా సగంని బయటకు రిలీజ్ చేసినప్పుడు ఎక్కువగా ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, పరారుణ కిరణాలు అంటారు. ఐఆర్ రేడియేషన్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ లిస్ట్ అంతా ఉంది కదా గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఈ రేడియేషన్స్ని ఎన్విరాన్మెంట్లోకి పోకుండా ఇక్కడ హోల్డ్ చేసేస్తాయి, బైండ్ చేసేస్తాయి, ట్రాప్ చేసి హోల్డ్ చేసి పట్టేస్తాయి అన్నమాట. ఓకే, పట్టేసి ఈ భూమి మీద ఈ లేయర్ అంతా ఏం చేస్తాయి, వేడిని అంతా ఆపేయడం వల్ల భూమికి హీట్ ఎక్కువైపోయి ఏమైపోతుంది, భూమి వేడెక్కిపోతుంది. దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సన్ నుంచి వచ్చే లైట్ని ట్రాప్ చేయకుండా పోయే లైట్ని ఎందుకు ట్రాప్ చేస్తున్నాయి అని అంటే వచ్చే లైట్కి ఎనర్జీ ఎక్కువ,
వేవ్ లెంత్ ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ. వేవ్ లెంత్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ. ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి అవి వాటిని ట్రాప్ చేయలేవు. ఇవి అబ్జార్బ్ అయిపోతుంది కదా, సగం అబ్జార్బ్ అయిపోతే మిగతా సగమే కదా ఎమిట్ చేసేది భూమి, సగం పీల్చేసుకొని. ఆ వెళ్ళిపోయే వాటికి ఎనర్జీ తక్కువ, వెళ్ళిపోయే వాటికి ఎనర్జీ లేదా శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తాయి? ట్యాప్ చేసేస్తాయి, హోల్డ్ చేసేస్తాయి, పట్టేస్తాయి, పట్టి భూమి మీద అలా ఉంచేస్తాయి అన్నమాట. సో అప్పుడు భూమి వేడి ఎక్కువైపోతుంది. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఓకే, సో ఎట్లయిపోద్ది? ఇలా ఉండాల్సింది ఇలా వేడెక్కిపోద్ది అనమాట. ఇట్లా భూమి వేడెక్కిపోతే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, భూమి లోపల నీరు తగ్గిపోతుంది, పంటలు సరిగా పండవు, వేడికి తట్టుకోలేక చిన్న చిన్న జంతువులు, పక్షులు రేడియేషన్స్ ఎక్కువైపోయి చచ్చిపోతాయి, అంతరించిపోతాయి, నీరంతా ఆవిరైపోతాయి, ఎకోసిస్టమ్ మొత్తం ఏమైపోతుందంటే పొల్యూట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మొత్తం పొల్యూట్ అయిపోతుంది. సో దాన్ని గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తారు. ఓకే, ఇది గ్రీన్ హౌస్ గ్యాస్. సో రేడియేషన్స్ ఇలా వస్తే మళ్ళీ ఇటు వెళ్లకుండా ఇక్కడ ఆగిపోతున్నాయి అనమాట. ఇలా ఆగిపోవడం వల్ల ఏమొద్ది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు దాన్నే. గ్రీన్ హౌస్ సింబాలిక్ గా అలా చూపిస్తాం అనమాట. ఇట్లా గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అయితే గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఎక్కువగా ఏ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి మనకి అని అంటే, సో ఎక్కువ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ 75% కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుందంట. ఎంత పర్సెంట్? సరే 65%. 65% కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ 2024 రిపోర్ట్ ఇది. సో కార్బన్ డైఆక్సైడ్ 65%. ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ 11% ఉంది. ఈ 65% కార్బన్ డైఆక్సైడ్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే కోలు, తర్వాత పెట్రోలు, డీజిల్, ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్, కిరోసిన్ వీటన్నిటి వల్ల. తర్వాత ఇండస్ట్రియల్ ప్రాసెస్, ఇండస్ట్రీస్ నుంచి 65% కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఎమిట్ అవుతుంది. ఇంకా 11% కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఫారెస్ట్ అండ్ అదర్ ల్యాండ్ యూజ్. ఓకే, ఫారెస్ట్ల నుంచి, అదర్ ల్యాండ్ యూసెస్ నుంచి. ఓకే, అదర్ ల్యాండ్. ఫారెస్ట్లు అంటే మనకి ఏం చెప్పొచ్చు అని అంటే, ఫారెస్ట్ అంటే లైక్ ఫారెస్ట్లు తగ్గిపోయి ఆక్సిజన్ అంతా తగ్గిపోతే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుందా లేదా? సో అట్లా ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం. ఓకే, ఇంకా అదర్ ల్యాండ్ యూజ్, ఎక్కువగా ల్యాండ్ని ఎక్కువగా వాడేయడం వల్ల. సో 11% కార్బన్ డైఆక్సైడ్ అనేది 11% ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. మీథేన్ వచ్చి 16%. ఓకే, మీథేన్, దీన్నే గోబర్ గ్యాస్ లేదా న్యాచురల్ గ్యాస్ అంటారు. మీథేన్ గ్యాస్ని వాడడం వల్ల కూడా కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి, 16%. నైట్రస్ ఆక్సైడ్ వల్ల 6%. ఓకేనా, సో ఫాజిల్ గ్యాసెస్ అంటారు, ఎఫ్ గ్యాసెస్ ఇవి 2%. సో ఎఫ్ గ్యాసెస్ ఏమో అంటే ఫ్లోరిన్ గ్యాసెస్ అని అర్థం, ఫ్లోరో అవన్నీ, అవి 2%. ఇట్లా టోటల్గా గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తున్నాం. ఇంకా ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అంటే, ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ప్రొడక్షన్ నుంచి 25%, అండ్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, అదర్ ల్యాండ్ యూజ్ నుంచి 24%, తర్వాత బిల్డింగ్స్ నుంచి 6%, ట్రాన్స్పోర్టేషన్ నుంచి అంటే వెహికల్స్ యూజ్ చేయడం, పెట్రోల్, డీజిల్ 14%, ఇండస్ట్రీస్ నుంచి 21%, అదర్ ఎనర్జీ నుంచి 10%. ఓకే, అదర్ ఎనర్జీ 10%. సో వీటన్నిటి నుంచి మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ప్రొడక్షన్ వల్లనే. ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీని తయారు చేయడం, బొగ్గుని మండించి ఎనర్జీ చేయడం, ప్లాస్టిక్ మండించి ఎనర్జీని ప్రిపేర్ చేయడం, తర్వాత అటామిక్ ఎనర్జీ, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అలాంటివి యూజ్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. సో వీటన్నిటిని వల్ల వాటిని ఎలక్ట్రిసిటీ అని అంటారు. ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ చేయడానికి, ఓకే, హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. వాటి వల్లే 25% కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇంకా అగ్రికల్చర్ వేస్ట్ అంటే ఇప్పుడు చెరకు మండించడం, ఇవి వరి నుంచి ఇది వస్తుంది కదా తౌడులాగా, హస్క్, వాటిని మండించడం, రెసిడ్యూస్ ఉంటాయి కదా గోధుమ, వరి, చెరకు, పిప్పి, అలాంటి వాటి నుంచి. ఓకే, ఫారెస్ట్రీ నుంచి, ఇంకా అదర్ ల్యాండ్, సిమెంట్, ఇసుక, ఇవన్నీ మైనింగ్స్ చేయడం వల్ల కూడా ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇట్లా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇండస్ట్రీస్ నుంచి బాగా రిలీజ్ అవుతున్నాయి. అయితే షేర్ ఆఫ్ గ్లోబల్ ఫాజిల్ కార్బన్ ఎమిషన్స్ 2023
ఓకే 2024 రిపోర్ట్ ఇంకా రాలేదు, 2023 వరకు వచ్చింది. సో 2024 ఒకసారి అప్డేట్ అవ్వండి. అది ఇప్పటికైతే ఇంకా రాలేదు. సో మీకు ఆలోపు ఎగ్జామ్ అయిపోతుంది. ఓకేనా. సో కోల్ వచ్చి 41%, ఆయిల్ 32%, గ్యాస్ నుంచి 21%, సిమెంట్ నుంచి 4% వచ్చింది అనమాట. ఓకే 4% వచ్చింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉందండి. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? చైనా. సో ఫస్ట్ ప్లేస్లో చైనా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తున్నది. యుఎస్ 14%, ఇండియా 8%, యూరోపియన్ యూనియన్ 7%, రష్యా 4%, జపాన్ 3% రిలీజ్ చేస్తుంది. ఓకే. సో మన ఇండియా 8% మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. ఇది చాలా తక్కువ. యుఎస్ ఏమో 14%, ఇండియా వచ్చేసి 8%. ఇది చాలా తక్కువ మన ఇండియాలో ఉండే పాపులేషన్కి యాక్చువల్లీ. ఇప్పుడు యుఎస్లో 49.5 టన్స్ పర్ క్యాపిటా, అంటే యుఎస్లో ఒక్కో సిటిజన్ 14.9 టన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తున్నాడంట ఒక్కో పర్సన్. అదే మన ఇండియాలో ఒక్కొక్కరు 2 టన్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు అనమాట. మన ఇండియన్ పాపులేషన్ 143 crores, అమెరికా పాపులేషన్ 33 crores. సో వీడు 33 crores మాత్రమే ఉన్నా ఒక్కోడు 14.9 టన్స్ రిలీజ్ చేస్తున్నాడు. సో మనము జస్ట్ 143 crores, 143 అంటే ఎక్కువ, వీడితో పోలిస్తే 143 చాలా ఎక్కువ మనకి జనాభా. పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది పాపులేషన్ ఇండియాలో. ఓకే. సో అయినా మనం 2.0 అంటే 2 టన్స్ వేస్ట్ అంటే కార్బన్ ఎమిషన్స్ని మాత్రమే మనం రిలీజ్ చేస్తున్నాం అనమాట. వాటితో పోలిస్తే మనం చాలా తక్కువ. సో రష్యా అయితే 11.4, జపాన్ 8.5, చైనా 8.0, యూరోపియన్ యూనియన్ 6.2 టన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇండియా అయితే ఇప్పటికైతే చాలా తక్కువ ఇండియా రిలీజ్ చేస్తుంది. సో జనాభా పెరిగిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ తక్కువ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా విలేజెస్లో చాలామంది ఉన్నారు కాబట్టి. ఓకే. ఇంకా పోతే 1850కి 2022కి, ఓకే 1850 అంటే ఆ ఇయర్లోకి ఇప్పటికీ యుఎస్ వాళ్ళు 24% పెంచితే, యుఈ వాళ్ళు 17% పెంచితే, చైనా 11% పెంచితే, మనం 3% పెంచాం అప్పటికి ఇప్పటికి. అంటే చూడండి, మనం 3% పెంచామంటే మన ఇండియాలో ఇంకా ఇండస్ట్రీస్ డెవలప్ కాలేదు. ఇలా ఆల్రెడీ డెవలప్మెంట్ బాగా జరిగింది కాబట్టి ఎక్కువ పెంచుకున్నారు. మనం ఇంకా ఇండస్ట్రీస్ సరిగా డెవలప్ అవ్వలేదు కాబట్టి మనం ఓన్లీ 3% పెంచామన్నమాట. ఓకేనా. ఇంకా అట్మాస్ఫియర్లో ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్కి, ఎవ్రీ 10 lakhs గ్యాస్ మాలిక్యూల్స్కి సో ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎన్ని ఉంటాయి అని అంటే 450 మాలిక్యూల్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. ఓకే. ఎవ్రీ 10 lakhs గ్యాస్ మాలిక్యూల్స్కి ఎన్విరాన్మెంట్లో 450 మాలిక్యూల్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి. ఓకేనా. ఆల్రెడీ మనం ఏం చేసామనంటే సో 450 ppm అంటాం. ppm అంటే పర్ క్యాపిటా మిలియన్, పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. అంటే ఎన్విరాన్మెంట్ కెపాసిటీ ఏందో తెలుసా? ఎన్విరాన్మెంట్ జస్ట్ 450 ppm గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మాత్రమే హోల్డ్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంటుంది. అంతకు మించి 1 గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కూడా అది హోల్డ్ చేసుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ 450 కెపాసిటీ ఎన్విరాన్మెంట్కి అయితే మనం 421 రీచ్ అయిపోయినాం. ఇక జస్ట్ 29, ఈ 29 మిగిలిన 29 ppm గ్రీన్ హౌస్ గ్యాసెస్ని గన మనం రీచ్ అయ్యి 450కి పోయినామా ఇక ప్రపంచం వినాశనమే అవుతుంది. ఓకే. ఇక ఎవ్వడు బతకడు, మనిషి లేదు, వేరే యానిమల్ లేదు, ప్లాంట్ లేదు, ఇంకేమీ లేదు. ఓకే. ఎన్విరాన్మెంట్ కెపాసిటీ ఓన్లీ 450 ppm. ఆల్రెడీ 421 ppm గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం రిలీజ్ చేసేసినాము. ఇక మిగిలింది 29 బ్యాలెన్స్. అది ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా ప్రపంచం అంతరించిపోతుంది. ఈ 29 ppm గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా ఉండేకే ఈ కాప్ మీటింగ్లన్నీ. మరి అవ్వకుండా ఉంటున్నాయా అంటే ఏం లేవు, అవుతూనే ఉన్నాయి. ఓకే. అదేదో బ్రహ్మం గారు చెప్పారంట కదా, కలియుగం అంతరించిపోద్దని. సో దానికి దగ్గరలోనే ఉన్నాం మనం, అంతరించిపోయే దశ ఉంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆల్రెడీ భూమిని పొల్యూట్ చేసేసినామని రాకెట్లు వేసుకొని శుక్రుడి మీదకి అంగారక గ్రహం, మార్స్, మంగళయాన్ని పంపించారుగా. 2013లో వీనస్ మీదకి శుక్రయాన్ వెళ్తుంది. అక్కడ ఏమన్నా బతుకో, అది కూడా ప్లానెట్సే కదా.
ఇదంతా అయిపోయింది, అంతరించిపోయేలా ఉంటే రాకెట్లు వేసుకొని అక్కడికి వెళ్ళొచ్చా అని వాటి మీద రీసెర్చ్ మొదలు పెట్టారు. ఇంకా కొన్ని జనరేషన్స్కి ఇప్పుడు మనం ఫ్లైట్ వేసుకొని వేరే కంట్రీకి వెళ్ళినట్టు ఇంకా కొన్ని 10 జనరేషన్ల తర్వాత జనాలందరూ రాకెట్ వేసుకొని వేరే ప్లానెట్స్ మీదకి వెళ్ళి సర్వైవ్ అవుతారు తెలుసా. సో అట్లా పొల్యూషన్ అనేది పెరిగింది 421 ppm అనేది ప్రీ ఇండస్ట్రీకి ఇప్పటికి. ఓకే, సో అట్లా మనకి సోలార్, ఇక్కడ చూడండి సోలార్ రేడియేషన్స్ వచ్చేటప్పుడు వీటికి వేవ్ లెంత్ తక్కువ ఉంది చూడండి. వేవ్ లెంత్ అంటే ఒక వేవ్కి ఇంకో వేవ్కి మధ్యలో ఉండే ఆ లెంత్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకే, వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఏమి ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంది వేవ్ లెంత్ ఎక్కువ ఉంది, వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఏముంటుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో దీనికి ఎనర్జీ తక్కువ ఉంది. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటిని ఇక్కడే ఎమిట్ చేసేసి భూమి మీద ఆపేస్తున్నాయి అన్నమాట. ఓకే, దానివల్లనే గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరిగిపోయింది. ఓకే, ఇంకా పోతే 2000 టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ప్రొజెక్టెడ్ టు బి 41.6 బిలియన్ టన్స్ ఇన్ 2024. 2024 రిపోర్ట్ ప్రకారం 41.6 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ ని రిలీజ్ చేశామన్నమాట మన ఇండియా. మీకు ప్రపంచం అంతా ఏం అవసరం లేదు, మన ఇండియాలో 41.6 బిలియన్ టన్స్ కార్బన్స్ ని మనం రిలీజ్ చేసాం ఇప్పటికి 2024 ప్రకారం. మరి 2023లో ఎంత ఉండే, 40.6 బిలియన్ టన్స్ ఉండే. అంటే ఎంత పెంచినావు, 1 బిలియన్ టన్ పెంచినావు. అవునా, ఇంకా పెంచినావు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ COP26 మీటింగ్లో మనము నెట్ జీరో టార్గెట్ని 2070కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి ప్రామిస్ చేసి వచ్చినాడు ఆడ. ఓకే, అంటే 2070కి జీరో కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేయాలి. అంటే వెహికల్ నుంచి కానీ, కోల్ నుంచి కానీ, దేని నుంచి మీథేన్, దేని నుంచి నీకు కార్బన్ డైఆక్సైడ్ అనేది నీకు బయట రాకూడదు. అంటే కార్బన్ ఎమిషన్స్ అసలు రాకూడదు, పొల్యూషన్ గ్యాసెస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అసలు రాకూడదు నీకు బయటకి. అసలు జీరో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని రిలీజ్ చేయాలి, దాన్ని నెట్ జీరో అంటారు. ఆ టార్గెట్ మనం ఎప్పుడు ఇచ్చినామంటే 2070 కల్లా రీచ్ అవుతాం సార్ అని చెప్పేసి వచ్చినాం. వాళ్ళు అడిగారులే, ప్రెషర్ పెడుతూ ఉండే ప్రతి కంట్రీకి, ఎప్పుడు చెప్పండి 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 అని ప్రెషర్ పెడితే ఎప్పుడో ఒకసారి అని 2070. అమెరికా వాళ్ళు అయితే 2050కే రీచ్ అవుతామని చెప్పారు. సో కాబట్టి మనం 2070కి రీచ్ అవుతామని చెప్పాం. మరి 2070కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ జీరో చేయాలంటే పోను ఏం చేయాలి, నువ్వు కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించుకుంటా పోవాలా. నువ్వేం చేసినావు, 2023కి 24కి 1 బిలియన్ టన్ పెంచినావు. ఇంకా సేమ్ కూడా లేదు, పెంచినావు. 1 పెంచడం పెద్ద మ్యాటర్ ఏం కాదు మనకి. వాళ్ళైతే ఇంకా చైనా రష్యా వాళ్ళు 4-5% 4-5 బిలియన్ టన్స్ తేడా ఉంది వాళ్ళకి. ఓకే, సో మరి చూద్దాం, వాళ్ళు ఇంకా మనకంటే ముందు ఇచ్చారు టార్గెట్ని మరి. సో అట్లా మనం పెంచుకుంటూ పోయినామన్నమాట. సో దాన్ని మనం కంట్రోల్ చేస్తే తప్ప 2070కి నెట్ జీరో రీచ్ కామ్. ఒకవేళ 2070 టార్గెట్ మిస్ అయ్యి నెట్ జీరో రీచ్ అవ్వకపోతే అప్పటికే ప్రపంచం అంతరిస్తుంది. అప్పటికి మనం బతుకున్నాం. ఒకవేళ మీరు బతుకుంటే చూడండి, ఓకే, నెట్ జీరో టార్గెట్ వచ్చిందా లేదా అనేసి. ఓకే, నేనైతే ఉండను అప్పటికి, ఏ నరకంలోనూ ఉండుంటా. వీటిల్లో దిస్ ఇంక్లూడ్స్ ఫాజిల్ ఎమిషన్స్ 37.4, ఓన్లీ ఫాజిల్ కార్బన్ డైఆక్సైడ్ 37.4. ఓకే, ఈ 41.6లో 37.4 బిలియన్ టన్స్ ఓన్లీ కార్బన్ ఫాజిల్ ఫ్యూయల్ కార్బన్స్. ఫాజిల్ ఫ్యూయల్ అంటే పెట్రోలు, డీజిల్, కోల్, కిరోసిన్. ఎక్కువగా యూజ్ చేసేది పెట్రోలు, డీజిల్. ఈ పెట్రోలు, డీజిల్ని తగ్గించాలంటే వీలైనంత తొందరగా ఇండియాలో ఎలక్ట్రిసిటీ వెహికల్స్ని తీసుకురావాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే బ్యాటరీతో నడిచేవి, లిథియం బ్యాటరీ, హైడ్రోజన్ బ్యాటరీతో నడిచే వెహికల్స్ని తీసుకురావాలి. కోల్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం ఆపేసి హైడ్రో పవర్, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ప్లస్ ప్లాస్టిక్ని తగ్గించాలి. ఓకే, అవన్నీ చేయాలి. మరి గ్రీన్ ప్లాస్టిక్ వస్తుందంట, తెలుసా? ఇక ఎట్లాగో మీరు వాడడం తగ్గించట్లేదని గవర్నమెంట్ గ్రీన్ ప్లాస్టిక్ని తయారు చేస్తుంది. దానివల్ల ఆ ప్లాస్టిక్ని కాల్చినా కార్బన్ ఎమిషన్ రాదంట, బయటికి డికంపోజ్ అయిపోతుందంట. అలాంటి ఒక కార్బన్ ఎమిషన్ వస్తుంది. అవన్నీ కంట్రోల్ చేస్తే ఇదంతా మైనస్ అయిపోతుంది. అప్పుడు పెద్ద మ్యాటరింగ్ కాదు, తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు లిథియం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి అని అంటే లిథియం కావాలండి. మన ఇండియాలో లిథియం చాలా తక్కువ ఉంది యాక్చువల్లీ.
మన ఇండియాలో లిథియం ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉంది. ప్రపంచంలో లిథియం సోర్సెస్ ఎక్కడ ఉన్నాయంటే ఈ ఏబీసీ కంట్రీస్లో ఉన్నాయి. సో అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ. అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ ఈ 3 కంట్రీస్లో లిథియం సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ 3 కంట్రీస్ చైనా గ్రిప్లో ఉన్నాయి. ఇక చైనాకి మనకి పడదు కదా, మన శత్రువు కదా అది. సో కాబట్టి ఆడు ఏం చేసైనా మనకు రాకుండా ఆపుతాడు అక్కడి నుంచి. కాబట్టి కొంచెం లిథియం సోర్సెస్ టైట్ ఉన్నాయి. మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో హిమాలయాస్ కింద లిథియం రిసోర్సెస్ ఉన్నాయని అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ చెప్పింది. కానీ దానికోసం మైనింగ్కి సుప్రీంకోర్టు అప్రూవల్ ఇవ్వలేదు. ఎందుకంటే నార్త్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ ఆ హిమాలయాస్, సిమ్లా, కులు మనాలి ఆ టూరిజం మీదనే ఎక్కువగా బతుకుతున్నాయి అన్నమాట. అవి ఇన్కమ్ టూరిజం వల్లే బాగా వస్తుంది. ఇప్పుడు నువ్వు హిమాలయాస్ని బాగా మైనింగ్ చేసి మొదలు పెడితే, మైనింగ్ చేస్తే ఆ ఏరియా అంతా పొల్యూషన్ అయిపోద్ది. పొల్యూషన్ అయిపోతే ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి టూరిస్టులు ఎవరు పోరన్నమాట. ఎందుకు అంత మంచి ఏరియాని పొల్యూట్ చేయడం అని చెప్పేసి అప్రూవల్ రాలేదు. మార్స్ మీద మన చంద్రయాన్ 3 చంద్రుడి మీద కూడా వెతికింది, దొరకలేదు. మార్స్ మీద వెతికారు, వీనస్, శుక్రుడి మీద కూడా వెతుకుతారు. ఇంకా చంద్రయాన్ 4 కూడా వెళ్ళి ట్రై చేయాలని చూస్తుంది. ఇట్లా వేరే ప్లానెట్స్, వేరే దాంట్ల మీద కూడా సెర్చ్ చేస్తున్నారు కానీ బట్ నో లక్. ఓకే, అవి వస్తే లిథియం రిసోర్సెస్ ఎక్కువ వస్తే వెహికల్స్ బ్యాన్ చేసేస్తారు, పెట్రోల్ డీజిల్ వెహికల్స్. అట్ ది సేమ్ టైమ్ హైడ్రోజన్ బ్యాటరీతో కూడా నడుస్తాయి వెహికల్స్. హైడ్రోజన్ బ్యాటరీ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లానెట్ని మన ఇండియాలో హర్యానాలో ఎస్టాబ్లిష్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లానెట్ని మన ఇండియాలో ఫస్ట్ హర్యానాలో ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. ఓకేనా, హర్యానాలో. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ని ఫస్ట్ గుజరాత్లో ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్లాంట్, ఓకే, గుజరాత్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్లాంట్ని ఫస్ట్ గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ హైడ్రోజన్ మీద ఇప్పుడు నడవాలి. ఈవెన్ రాకెట్లో కూడా ఇప్పుడు మన ఇండియా ఒక శాటిలైట్ని లాంచ్ చేస్తుందంటే ఒక పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ స్పేస్ లేకపోవాలంటే ఎంత ఫ్యూయల్ బర్న్ చేసుకొని పోతుంది తెలుసా, అది ఎంత పొగ వదులుకుంటా పోతుంది తెలుసా. అంటే నువ్వు టెక్నాలజీని పెంచుకోవడానికి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నావు. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ యాక్టివిటీస్. ఇప్పుడు మరి ఇస్రో ఏం చేస్తుంది అని అంటే ఎన్జిఎల్వి, న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అని ఒక వెహికల్ని తయారు చేస్తుంది. ఈ ఎన్జిఎల్వి కంప్లీట్గా హైబ్రిడ్ మోడ్లో నడుస్తుందంట. హైబ్రిడ్ మోడ్ అంటే లైక్ బ్యాటరీతో ప్లస్ ఫ్యూయల్ కూడా. ఎందుకంటే పైకి వెళ్ళాలి, స్పేస్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం అంటే భూమి ఆడి నుంచి ఆడిపోతే ఏదోలే, ఒకవేళ ఎక్కడైనా బ్యాటరీ అయిపోయి బండి అయిపోతే నడుచుకోనో ఆటో ఎక్కి పోతావు, దానికి ఆ ఛాన్స్ ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి హైబ్రిడ్ మోడ్లో దీన్ని నడిపిస్తున్నారు. అంటే సేఫ్ సైడ్ ఫ్యూయల్ కూడా పంపిస్తారు. సో ఇది కొంచెం ఇంకా అడ్వాన్స్ స్టేజ్ వచ్చాక కంప్లీట్ జీరో ఎమిషన్స్ తోటి రాకెట్ కూడా తయారు చేస్తున్నారు. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్, ఎన్జిఎల్వి అంటే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్. మన ఇస్రో విన్నింగ్ హార్సెస్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రీప్లేస్మెంట్గా ఇది వస్తుంది అనమాట. ఇది వస్తే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విని వాడరు. ఓకే, సో అట్లా చాలా ట్రై చేస్తున్నాము, బట్ చూద్దాం. ఓకే, ఈ కంట్రీస్, ఈ గ్రీన్ కలర్లో ఉండే కంట్రీస్ అన్నీ అన్డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. సమ్వాట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తక్కువ రిలీజ్ చేస్తున్నాయి ఇవి. ఓకే, ఇవి గ్రీన్ కలర్లో ఉన్నవి. ఈ రెడ్ కలర్లో ఉన్నవి మాత్రం బీభత్సంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేశాయి. ఇవి కూడా రిలీజ్ చేశాయి. ఆరెంజ్ ఓకే సమ్వాట్, ఇవి కూడా రిలీజ్ చేస్తున్నాయి. ఓకే, ఈ గ్రీన్ అంటే ఫారెస్ట్, అది వాటర్, ఇది చేస్తున్నాయి. గ్రీన్ కలర్లో ఉన్నవి కొంచెం కొంచెం తక్కువ చేస్తున్నాయి అన్నమాట. మనం కూడా తక్కువే చేస్తున్నాంలే, 8th ప్లేస్లో ఉన్నాం కదా మనం. ఓకే, గ్లోబల్ ఫాసిల్ ఫ్యూయల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ 2023లో ఇందాక చెప్పా కదా, కోలు, ఆయిల్, అదే ఇక్కడ ఇచ్చాను, జస్ట్ టైపింగ్. ఇంకా మనం ఏం చేశారంటే ఇందాక డెవలప్డ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ గురించి మనం ఇందాక ఏదో మాట్లాడుతున్నాం కదా. అయితే ప్రీ ఇండస్ట్రియలైజేషన్ ముందు, అంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వకముందు 1953 ఆ టైంలో, 1753 ఆ టైంలో ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీస్ మోర్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని కార్బన్ ఎమిషన్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. వీటికి వాలంటరీ ఇచ్చారు, లీస్ట్ రెస్పాన్సిబిలిటీ, లీగలీ బైండింగ్ కంట్రీస్ అన్నమాట అని మనకి ఎక్కడ చెప్పారు? క్యోటో ప్రోటోకాల్లో చెప్పారు. ప్యారిస్ ప్యాక్ట్లో ఈక్వల్ అన్నారులే, క్యోటో ప్రోటోకాల్లో ఇది చెప్పారు. చెప్పిన తర్వాత సరే యునైటెడ్ నేషన్స్, సరే మేము ఏదో చెప్తున్నాం అది పక్కన పెడితే
ఇంతకీ మీ మనసులో ఏముంది అసలు అని కంట్రీస్ని క్వశ్చన్ చేశాయి. అంటే నీకు తగ్గించాలని ఉందా, నీకు తగ్గించాలని లేదా, అసలు నీ మనసులో ఏముంది అది చెప్పు ఫస్ట్ అని అనడానికి ఒక CBDR, ఓకే, కామన్ బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఓకే, కామన్ ప్లస్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇద్దరు కామన్గా తగ్గించాలి, కానీ వీడికి రెస్పాన్సిబిలిటీ తక్కువ, లీస్ట్ డెవలప్డ్ అండర్ డెవలప్డ్కి వీడికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, ఓకే, వీడు ఎక్కువ తగ్గించాలి, వాడు తగ్గించాలి, ఓకే. ఇది క్యోటో ప్రోటోకాల్లో వచ్చిండేది. తర్వాత కంట్రీస్ ఏం చేసినాయి అని అంటే యునైటెడ్ నేషన్స్, సరే మేము ఏదో చెప్తాంలే కానీ ఇంతకీ నీ మనసులో ఏముంది అది చెప్పు ఫస్ట్. ఇండియా, చైనా, జపాన్, రష్యా, అమెరికా మీరేమనుకుంటున్నారు, అసలు మీరు తగ్గిద్దాం అనుకుంటున్నారా, లేదా నెట్ జీరో రీచ్ అవుతారా, లేదా ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గిస్తారో అసలు మీరేమనుకుంటున్నారో చెప్పండి అన్నప్పుడు సో ఏం చేశారు అని అంటే NDC రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. INDC రిపోర్ట్, సో ఇంటెన్షనలీ సో నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి పిలుస్తారు. INDC రిపోర్ట్, ఈ INDC రిపోర్ట్లో మనం సబ్మిట్ చేసింది ఏంటంటే ఇండియాస్ COP26 మీటింగ్లో ప్రైమ్ మినిస్టరు పంచామృత్ అనే ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఏం రిపోర్ట్? పంచామృత్ అనే రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మనం మెన్షన్ చేసిన 5 టాపిక్స్ ఏంటంటే రీచ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ టు 500 GW బై 2030. 2030కి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్, విండ్ పవర్ 500 GW మేము ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పిండు. ఇంకోటి ఫుల్ఫిల్ 50% ఎనర్జీ రిక్వైర్మెంట్స్ వయా రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. 2030కి ఇప్పుడు ఉండే ఎనర్జీలో 50% ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీతో రీప్లేస్ చేస్తాడంట. అంటే పెట్రోలు, డీజిల్, ఫాజిల్ నుంచి వచ్చే ఎనర్జీ బదులు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ రీప్లేస్ చేస్తాడంట. ఎంత? 50%. రెడ్యూస్ 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ బై 2030. 2030కి 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేస్తాడంట. ఓకే, రెడ్యూస్ కార్బన్ ఇంటెన్సిటీ సో బిలో 45% బై 2030. 2030కి 45% కంటే తక్కువ కార్బన్ ఇంటెన్సిటీని రిలీజ్ చేస్తాం. ఫైనల్గా 2070కి నెట్ జీరో టార్గెట్ రీచ్ అయిపోతాం. అంటే 2070కి 0 కార్బన్ ఎమిషన్స్ అన్నాడు. ఈ 5 పాయింట్స్తో కలిసి పంచామృత్ అనే ఒక రిపోర్ట్ని COP26 మీటింగ్లో మనం సబ్మిట్ చేసాం. ఇట్లా మనమే కాదు, ప్రతి ఒక్క కంట్రీ సబ్మిట్ చేసింది. అవన్నీ మీకు అవసరం లేదు, జస్ట్ మీరు ఇండియావి చదివితే సరిపోతుంది. ఓకేనా? అదొకటి. ఇంకా మనకి దాని గురించి మళ్ళీ మాట్లాడతా, ఆ పాయింట్స్ గురించి. ఇంకా క్యోటో ప్రోటోకాల్, లిస్ట్ ఆఫ్ కంట్రీస్, ఇవన్నీ మీకేం అవసరం లేదు. ఇంకా 2012లో COP18లో దోహా అమిట్మెంట్ అని ఒక అమిట్మెంట్ తీసుకొచ్చామండి. ఓకే, దోహా అమిట్మెంట్. సో దోహా అమిట్మెంట్ ఖతర్లో 8 డిసెంబర్ 2012లో ఈ దోహా అమిట్మెంట్ని తీసుకున్నాం. ఈ అమిట్మెంట్ ప్రకారము ఏం చేయాలంటే సో 2013 నుంచి 2020 వరకు క్యోటో ప్రోటోకాల్ ఫేజ్ 2ని కంటిన్యూ చేయాలి అని తీసుకొచ్చారు. ఓకే, అంతే. అంటే క్యోటో ప్రోటోకాల్ కోసమే దోహాని పెట్టారు. దోహాను పెట్టి మళ్ళీ దీన్నే ఫస్ట్ క్యోటో ప్రోటోకాల్ ఫేజ్ 1 2008 to 12కి అయిపోతుంది కదా. అయిపోయినాక మళ్ళీ ఏం చేద్దాము అనే డిస్కషన్లో దోహాలో, అంటే COP18 మీటింగ్ దోహాలో జరిగింది. ఆ దోహాలో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యారు ఏమని, ఇదే మళ్ళీ కంటిన్యూ చేద్దాము 13 నుంచి 20 వరకు అని చెప్పారు. అది దోహా అమిట్మెంట్ అన్నమాట. ఓకేనా? ఇంకా క్యోటో ప్రోటోకాల్లో ఒక 3 టాపిక్స్ ఉన్నాయి. ఇవి క్యోటో ప్రోటోకాల్ మెకానిజమ్స్. ఇంటర్నేషనల్ ఎమిషన్స్ ట్రేడింగ్ ఒకటి, జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఒకటి, అండ్ క్లియర్ డెవలప్మెంట్ మెకానిజం ఒకటి. ఓకే, ఈ 3 ఉన్నాయి. ప్లస్ ఇందులో ఈ పంచామృతిలో మెన్షన్ చేసి ఇంకా మిగతావి ఏమున్నాయి అవి ఒకసారి అప్డేట్స్. అండ్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2024 ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఇండియా ఎంత % గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది, ఈ రిపోర్ట్స్ ఒకసారి 2024 రీసెంట్ రిపోర్ట్స్ ఇవన్నీ. ఈ రిపోర్ట్స్ చూసుకొని వెళ్ళాలి మీరు ఎగ్జామ్కి ఒకసారి. మన ఇండియా ఒకటి గుర్తుపెట్టుకొని పోతే చాలు. ఓకేనా? కంటిన్యూషన్ రేపు చూద్దాం. ఇంకా మళ్ళీ ఓజోన్ పొల్యూషన్ కూడా ఉంది కదా, ఓజోన్